ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, భయపడకము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరి తన దాసుడైనటువంటి యాకోబును గురించి, ఆయన సంతతి అయిన ఇశ్రాయేలు జనాంగమును గురించి దేవుడు మరొకమారు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి అన్య జనాంగమైనటువంటి మనలను దేవుడు క్రీస్తు యేసు రక్తం చేత మరి విమోచించబడినటువంటి మనలను అబ్రహాము సంతానంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలుతో సమానమైనటువంటి వారసులుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఇందును బట్టి దేవునికి స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భయపడకము, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను అని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన ప్రజలను, పక్షిరాజు తన పిల్లలను ఏ రీతిగా కాచేదిగా ఉంటుందో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అలాగున కాపాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలును కాచే దేవుడు కునుకడు, నిద్రపోడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీ జీవితంలో ప్రభు కాపుదల నీకు ఉందనే సత్యాన్ని వెరుగుదువా? దేని గురించి చింతించకు. ఎందుకనగా ప్రతి విషయంలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి భయమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు ప్రభు నీ జీవితంలో ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనపై నువ్వు ఆధారపడినప్పుడు నీ జీవితంలో నిన్నెన్నడూ కూడా దేవుడు సిగ్గుపడనీయడు. ఆయన విడువడు, ఎడబాయడు అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు జనాంగంను ఐగుప్తుల నుంచి విమోచించిన తర్వాత మరి 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారికి అన్ని వేళల సహాయకుడుగా ఉండి నడిపిస్తూ వచ్చినాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని రక్షిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చివరికి మారాను మధురంగా చేసి వారి జీవితాల్లో ఆనందము వెళ్ళి విరిసేటట్లుగా చేస్తూ వచ్చినాడు. అలాగే నీ జీవితంలో కూడా ప్రభు సహాయం చేయునుగాక.